హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీనివీస్ నెస్ట్. ఇవాల్టి వీడియోలో వెండి ఇత్తడి సామాన్లని చాలా సులువుగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. వీటిని ఈజీగా క్లీన్ చేయడం కోసం పీతాంబరి, ఏదైనా కెమికల్ లిక్విడ్స్ ఇలాంటివి ఏమీ వాడట్లేదు. ఇంట్లో ఉండే వాటితోనే ఈ క్లీనింగ్ పౌడర్ని తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ ఇత్తడి, రాగి పాత్రలు ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో. అదేవిధంగా సిల్వర్ని కూడా ఈజీగా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ముందుగా బౌల్లోకి 5 స్పూన్స్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. రెండవది కుకింగ్ సోడా, వంట సోడా 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. సిట్రిక్ యాసిడ్ 2 స్పూన్ల వరకు తీసుకోవాలి. సిట్రిక్ యాసిడ్ లేని వాళ్ళు నిమ్మరసమైనా వేసుకోవచ్చు. సాల్ట్ 2 స్పూన్స్ తీసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ సర్ఫ్ అండి. సర్ఫ్ 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. పూజ సామాన్లలో దీపాలు అవి ఉంటాయి కాబట్టి సర్ఫ్ వేసి క్లీన్ చేస్తే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. అంతే అండి, హోమ్ మేడ్ పీతాంబరి పౌడర్ రెడీ అయిపోయింది. మనం ఈ పౌడర్ని కంటైనర్లో వేసుకొని కావాల్సినప్పుడు కొద్దిగా పౌడర్ని తీసుకొని వాటర్ వేసి కలుపుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్న పౌడర్లో కొద్దిగా వాటర్ని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలి. ఇందులోకి ఎక్కువ వాటర్ ఏమీ వేయకూడదు. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పేస్ట్ని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు వెండి సామాన్లు క్లీన్ చేయడం కోసం వేరే పేస్ట్ని రెడీ చేసుకోవాలి. ఒక బౌల్లోకి టూత్ పేస్ట్ని తీసుకోవాలి. టూత్ పేస్ట్ ఏదైనా తీసుకోవచ్చు. 2 స్పూన్ల సర్ఫ్ని తీసుకోవాలి. అంతే, వెండి సామాన్లు క్లీన్ చేయడానికి ఈ 2 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని పోసుకొని లిక్విడ్ లాగా కలిపేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని రాగి ఇత్తడి సామాన్లకి పూర్తిగా కవర్ అయ్యేలాగా ఇలా మొత్తం కోట్ చేసేసుకోవాలి. ఇలా మిగిలిన వాటికంతా ఈ పేస్ట్ని అప్లై చేసేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత లైట్గా స్క్రబ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఈ రాగి చెంబు ఎంత నీట్గా క్లీన్గా షైనీగా తయారైందో ఇదే విధంగా మిగిలినవన్నీ క్లీన్ చేసేసుకోవాలి. సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేయడం కోసం మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పేస్ట్, సర్ఫ్, లిక్విడ్ని. ఆ లిక్విడ్ని తీసుకొని ఈ వెండి వస్తువులంతా కోట్ అయ్యేలాగా మొత్తం కవర్ చేసేసి పెట్టుకోవాలి. ఇలా కవర్ చేసేసి 10 నిమిషాలు వీటిని కూడా పక్కన పెట్టేసేయాలి. 10 నిమిషాలు సోక్ అయితే చాలా ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా సోక్ చేసుకొని లైట్గా స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వాటర్తో చూడండి క్లీన్ చేసి చూపిస్తాను. ఎంతో షైనీగా మెరుస్తూ ఉన్నాయి కదా సిల్వర్ ఐటమ్స్. చూసారు కదా, ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.